రాజధాని ఎక్స్ప్రెస్ ఆ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక ఏసీ కోచ్లో మొదలైనటువంటి ఈ మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీకి కూడా అత్యంత వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాద సంకేతాన్ని గమనించిన రైల్వే గార్డ్ వెంటనే లోకో పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైలును నిలిపివేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది అధికారులు తమ సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. మంటలు అంటుకున్న ఆ 2 బోగీలను మిగతా రైలు భాగం నుండి వెంటనే వేరు చేయడంతో ఒక భారీ విపత్తు తప్పింది. ఆ సమయంలో ప్రమాదానికి గురైన కంపార్ట్మెంట్లో సుమారు 68 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి బోగీలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. రైల్వే అధికారులు ప్రయాణికులు సకాలంలో స్పందించి సురక్షితంగా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ టెండర్లతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నించాయి. అయితే ఈ ప్రమాదం కారణంగా కోట రైల్వే స్టేషన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో ఆ రూట్లో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏదేమైనా కూడా రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గతంలో జరిగినటువంటి అనేక రైలు ప్రమాద ఘటనలు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కళ్ళ ముందే కనిపించేలా చేసింది. ఏమాత్రం అలసత్వం జరిగినా, ఏమాత్రం ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అక్కడ లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే దాన్ని నిలుపుదల చేసి ఆ మంటలు వచ్చేటువంటి బోగీలను సపరేట్ చేయడంతో ఒక భారీ ప్రమాదం అయితే తప్పింది. ఒకవేళ ఆ మంటలను కనుక గమనించకుండా అదే వేగంతో కనుక రైలు ప్రయాణించినట్లయితే దారిన విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదంతో చాలా మంది ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి దీంతో ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.